తిరుమల ఆలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవిష్యత్తులో మంచి దర్శనం చేయించేందుకు డేటా జనరేట్ సిస్టమ్ కు ఎంతగానో సహాయపడుతుందన్నారు. ఎన్ఆర్ఐ దాతల సహకారంతో 25 కోట్ల నుంచి 30 కోట్ల బడ్జెట్ తోటి ఐసీసీసీని ప్రారంభించామని, ఇప్పటికే 17 కోట్లు ఖర్చు చేసి అత్యాధునిక పరికరాలను సమకూర్చామన్నారు. సీఎం చంద్రబాబు కూడా ఈ వ్యవస్థపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలు చేశారన్నారు. దర్శనానికి ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ కంపార్ట్మెంట్లలో ఎంత సమయం వేచి ఉన్నారు, ఏ సమయంలో ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు, వారికి సకాలంలో అన్న ప్రసాదాలు అందుతున్నాయా, కంపార్ట్మెంట్లు ఏవైనా ఖాళీగా ఉన్నాయా వంటి వివరాలను ఈ వ్యవస్థ రికార్డు చేస్తుందన్నారు వెంకయ్య చౌదరి. కంపార్ట్మెంట్లో 450 మందికి మించి భక్తులు ఉంటే వెంటనే రెడ్ అలర్ట్ ఇస్తుందన్నారు. ఒకవేళ తక్కువగా ఉంటే గ్రీన్ స్పేస్ కనిపిస్తుందని, దర్శనానికి పట్టే సమయాన్ని కూడా తెలియజేస్తుంది అన్నారు. ఒక భక్తుడు ఎన్నిసార్లు దర్శనానికి వచ్చారు, ఏ సమయంలో ఎక్కడ ఉన్నాడు, ఎంత సమయంలో దర్శనం చేసుకున్నాడనే పూర్తి వివరాలు నమోదవుతాయన్నారు.